బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ 34లో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ తో రాష్ట్రంలో వరదలు, వర్షాల పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. కంట్రోల్ ఆదేశించినప్పటికీ కూడా సరిపడా మ్యాన్ పవర్ ఉందో లేదా అనేటువంటి డౌట్ కానీ లేకపోతే డిఆర్ఎఫ్ టీంలకు సంబంధించిన పరిస్థితులు గమనిస్తే ఓ డౌట్ చేసి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఇక్కడ వాటర్ స్టాకింగ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నంబర్ 34లో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ తో రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సెక్రటేరియట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ నంబర్ 34లో ఈ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ తో వర్షాలు అలాగే వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించే విధంగా స్పెషల్ సిఎస్ శాంతికుమారి దీన్ని అధ్యక్షతన వహిస్తున్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సూచనలు అందించేందుకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలని ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సచివాలయంలో రూమ్ నెంబర్ 34లో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అయితే గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అలాగే రాబోయే రోజుల్లో కురవబోయే వర్షాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి సూచనలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సో దీని ద్వారా ప్రజలకు ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది? రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ముప్పుపై పరిస్థితులపై ఉదయం నుంచి జిల్లా కలెక్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అయితే సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్ లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా వర్షపాతం ప్రభావ పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జారీ చేయడం జరిగింది. వరద ముప్పు ప్రాంతాల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అవసరమైన పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అవసరమైన చర్యలకు ఉపయోగించాలని కూడా అధికారులను వివరం జరిగింది. వచ్చిన వర్షం నిజంగా వస్తున్న నేపథ్యంలో విద్యుత్ తాగునీటి లాంటి అంతరాయాలు కాకుండా ప్రధానంగా బజాజ్ తో కూడా చేశారు. ఇక్కడ పెట్టాలని ఎలాంటి రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విజువల్స్